మావోయిస్టులు కాదు. ఎవరి కోసం ట్యాపింగ్ చేసిందా అంటే వారి యొక్క స్వలాభాల కోసం ట్యాప్ చేసింది కాబట్టి ఈరోజు కేసు పూర్తిగా విచారణలో ఉన్నది సార్. రైట్ నాగరాజు గారు. శ్రీనివాస్ గారు, తాడు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు హరీష్ రావు గారేమో దాన్ని లొట్టపీస్ కేసు అంటారు, ఇవాళ వచ్చేమో ధారావాహిక చిత్రం అంటారు. అసలు ట్యాప్ చేయటమే మేము ఎవరిని ట్యాప్ చేయలేదు అంటారు. అసలు దీంట్లో నిజం ఏంటండి? అసలు మీ యొక్క అబ్జర్వేషన్లో దీంట్లో నిజమేంటి? నేను ఇప్పుడు యాజ్ అన్ అడ్వకేట్ కాదు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు. మన నారాజన్న చక్కగా వివరించినారు ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటుంది అనేది కరెక్ట్ గా చెప్పినారు వారు. దొంగ ఎప్పుడు కూడా ఒక క్లూ వదిలేసిపోతాడు, అక్కడే పప్పులో కాలేసి దొరుకుతా ఉంటాడు ప్రతి దొంగ. అది ఆ వృత్తిలో ఎందుకో మరి ఆ రకంగా దొంగతనం చేసిన వాళ్ళు ఒక క్లూ వదిలేసిపోతే పోలీసు వాళ్ళకు ఆ క్లూని బట్టి పట్టుకుంటారు. నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు హెడ్ ఆఫ్ ది స్టేట్, డెమోక్రసీలో హీ సుప్రీం. ఇది డెమోక్రసీ. మిగతా సిట్ అయినా, ఎంత పెద్ద ఐపీఎస్ అయినా, ఐఏఎస్ అయినా, దే ఆర్ సబార్డినేట్స్ టు ది సిస్టమ్. ఇది మన డెమోక్రటిక్ కంట్రీలో కాన్స్టిట్యూషన్ కి. అండ్ ఎగ్జిక్యూషన్ పార్ట్ వీళ్ళ చేతిలో ఉంటుంది. బట్ నిర్ణయాధికారం మొత్తం మనకు లెజిస్లేచర్లోనే ఉంటుంది, ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది. ఆయనే స్వయంగా ఏమన్నారంటే, వీళ్ళు దొరికిన దొంగలు, లేకపోతే మన ఈ రకంగా చేసినారు, పలానా సినిమా యాక్టర్లకు చేసినారు, ఎక్స్టార్షన్ చేసినారు, ఇవి చేసినారు, అవి చేసినారు అని 1,15,00,000 చెప్పినారు రేవంత్ రెడ్డి గారు. మరి చెప్పినప్పుడు అది ఒక గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, పబ్లిక్ ఆఫీస్ లో ఉన్నప్పుడు, ఆయన ప్రజాధనంతో జీతం తీసుకుంటున్నప్పుడు ఆయనే చెప్పినప్పుడు, ఆయన దొంగల్నే పిలిచి సిట్టుతో ఎంక్వైరీ చేస్తే వీళ్ళు నిజాలు చెప్తారా? అంటే ఆయన టాక్ లో చెప్తున్నాను నేను ఎవరిని దొంగలు అనట్లేదు. ఇప్పుడు కేటీఆర్ గారే ఇదంతా చేసినాడు, హరీష్ రావు గారే చేసినారు, కేసీఆర్ గారే చేసినారు అన్నప్పుడు ఇలా మీరు దొంగతనం చేశారా అని వాళ్ళని అడిగితే వాళ్ళు సిట్ అంటే సిట్టు స్టాండప్ కామెడీ లాగా ఉంటది. రెండోది నేను ఏమంటున్నంటే, ఒకవేళ కేసీఆర్ కుటుంబాన్ని చూస్తే సిట్కి అని రేవంత్ రెడ్డి గారి సర్కార్కి కానీ నెట్వర్క్ సిగ్నల్ పోతుందండి అప్పుడప్పుడు, అందుకే ఇంత డిలే అవుతుంది. సిట్ దేనికోసం మేము ఆరోపిస్తున్న, తప్పకుండా ఒక తెలంగాణ పౌరుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ రోజు ఈ రెండు పార్టీలు, బీఆర్ఎస్ ని నేను భ్రష్టాచార రాష్ట్ర సమితి అంటున్నా, పొలిటికల్ స్టేట్మెంట్ లేదు, ప్రతి పనికి ఐ నీడ్ కమిషన్ అని ఐఎన్సీ పార్టీ అంటుంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐ నీడ్ కమిషన్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ అన్నట్టు వాళ్ళు పోతా ఉంది. ఈ తెలంగాణని తెగబడి దోచుకుంటా ఉన్నారు. తెలంగాణకు తెగుల్లాగా పట్టుకున్న ఈ రెండు పార్టీలు అనేది నేను ఆరోపణ చేయొచ్చు. పొలిటికల్ గా మనం ఎన్నైనా పొలిటికల్ స్టేట్మెంట్, పొలిటికల్ కరెంట్ అఫైర్స్ మీద నేను మాట్లాడగలుగుతాను. కానీ సిట్ కాలయాపన కానీ స్లో. శివరామ్ గారు, సబ్జెక్ట్ మాట్లాడమనండి. సబ్జెక్ట్ డివైడ్ అవుతున్నాడు. శ్రీనివాస్ గారు, సబ్జెక్ట్ డివైడ్ కావద్దని చెప్పండి సార్. దోసుకునే దాని మీద నేను కూడా మాట్లాడతాను. బీజేపీ ఏ విధంగా దోసుకుంటుందో నేను కూడా మాట్లాడతాను. నాగరాజు గారు ఒక్క నిమిషం. యువర్ పాయింట్ ఈజ్ నోటెడ్. శ్రీనివాస్ గారు, నేను ఏమంటున్నా, స్లో ఇన్వెస్టిగేషన్ ఇన్ ట్యాపింగ్ లేకపోతే ట్యాపింగ్ మీద మాట్లాడమనండి సార్. ట్యాపింగ్ మీద మాట్లాడదాం. అదే చెప్తున్నా కదా నారాజన్న, అదే చెప్తున్నా. నారాజు గారు అదే చెప్తా ఉన్నాను అన్న. నువ్వు మళ్ళా దోపిడీ మీద పోతున్నా. దోపిడీ మీ ప్రభుత్వం చేస్తలేదా? అన్ని ప్రైవేటైజేషన్ చేసుకుంటా పోలీసు కాదు, ఈ డిబేట్ లో నేను వకీల్ కాదు, పొలిటీషియన్స్ గా మాట్లాడుతున్నా. యు ఆర్ అన్ ఎమ్మెల్యే ఇన్ డెమోక్రసీ. నేను కూడా శ్రీనివాస్ గారు, మన డిబేట్ లో ఫాలో అయ్యే బేసిక్ రూల్ ఏంటంటే, ఒక సబ్జెక్ట్ తీసుకున్నామంటే ఆ సబ్జెక్ట్ గురించి ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పడం, అది బేసిక్ గా. కాబట్టి ఇక్కడ ఆరోపణలు ప్రత్యారోపణలు వద్దు. ఇక్కడ అడిగిన ప్రశ్న మిమ్మల్ని శ్రీనివాస్ గారు, ఈ టేప్ ఇక్కడ జరిగినటువంటి సిట్ విచారణలో నిజం తేలుతుందా తేలదా? అసలు నిజంగా ప్రజాప్రయోజనాల దృష్ట్యా వీటిని టేప్స్ ఉపయోగించారా, లేకపోతే ఈ ట్యాపింగ్ అనేది పర్సనల్ కూడా ఉపయోగించారా అన్నది మన సబ్జెక్ట్. నేనేమంటున్నా, మా నాగరాజు గారు చెప్పినారు, ఎండార్స్మెంట్ చేస్తా ఉన్నారు, జరుగుతుంది, అలా చెయ్యొచ్చు అన్నట్టు మాట్లాడారు. నో, ఎవరిని చేయాలి? ఎక్స్ట్రీమిస్ట్ ని చేస్తారు, లేకపోతే టెర్రరిస్టులను చేస్తారు, లేకపోతే ఆఫ్టర్ ఆబ్టైనింగ్ ద పర్మిషన్ ఫ్రమ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంది కొంత, మనకు అదొక ప్రొసీజర్ ఉంది కదా.
ఆ ప్రొసీజర్ కాకుండా అదే చెప్పినాను ఈ నేను. రకంగా కూడా మిగతా వాళ్ళది చేయలేము. రైట్ అరే ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. రైట్ ఈ రోజు నేను సిట్ మీద మాట్లాడినా, మీరు ఇది చేస్తా ఉన్నారు, స్లో ఇన్ ఇన్వెస్టిగేషన్ అన్నారు, 2 ఏళ్ళు పడ్డది. నేను ఒకటి చెప్తాను సార్ మీకు, మళ్ళీ మీరు వచ్చి నుంచి 2 ఏళ్లలో ఫస్ట్ ఎలక్ట్రిసిటీ మీద కమిషన్ వేసినాం, అయిపోయింది. వాళ్ళు కోర్టుకు పోయినారు, స్టేలు తెచ్చినారు, మార్చుకున్నారు కమిషన్ చైర్మన్ ని. కాళేశ్వరం మీద ఓన్లీ ఒక తోక లాంటి మేడిగడ్డ మీదనే మమ్మల్ని చేయమన్నారు, పూర్తి కాన్సెంట్ ఇవ్వలేదు మాకు. కాళేశ్వరం మీద ఇప్పటి వరకు అతిగతి లేదు, తిన్నారు అని లొల్లి చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఫార్ములా కార్ రేస్ అన్నారు, ఏమైంది? ఇవాళ దీని మీద సిట్టేసారు, ఏమైంది? గతంలో అనేక షీప్ దాంట్లో జరిగిందన్నారు, సెక్రటరియట్ లో ఫైళ్లు తగలబడ్డాయి, మీరు రాగానే. గ్లోబరీనా మీద అంతకుముందు ఆరోపణలు చేసిన ఇంటర్మీడియట్ పిల్లలు చచ్చిపోయినారు, ఆత్మహత్యలు అనేకం. ఈ రకంగా చెప్తూ పోతే చాంతాడంతున్నాయి. ఒక్క దాంట్లోనన్నా ఈ రోజు వరకు కోర్టుకి ఛార్జ్ షీట్ వేసి కంప్లీట్ గా మా ఇన్వెస్టిగేషన్ పార్ట్ అయిపోయింది అన్నారా? కనీసం నేను శిక్షలు అంటలేను, నేను అరెస్టులు అంటలేను, ఇవన్నీ తూతుంబాలండి. ఇవాళ ఏసీబీ కేసు రేవంత్ రెడ్డి మీద ఎంత తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆరోపణ చేసినా 10 ఏళ్ళు వాళ్ళే గవర్నమెంట్ లో ఉన్నారు. రైట్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. జరగలేదు ఏసీబీ శ్రీనివాస్ గారు ఇవాళ వీళ్ళు ఏమి చేయలేదు. నేను లాస్ట్ అండ్ లీస్ట్ ఒకటే చెప్తా ఉన్నాను సార్ శివరామకృష్ణ గారు, ఇది ఏమీ కాదు, ఇది ఆల్రెడీ కేస్ టు కేస్ సెటిల్మెంట్ చేసుకుంటా ఉన్నారు. రైట్ మైకిత్తా అన్నట్టు బయటికే మాట్లాడుతా ఉన్నారు. Right. నిన్న మన కేటీ రామారావు గారు నన్ను ఏం పీక్కోలేవు, లేదా నీ అయ్య కూడా ఏం చేయలేడు, ముఖ్యమంత్రి గారు అన్న మాటలు. ముఖ్యమంత్రి గారు ఏమో నీకు మీసమే లేదు అని కేటీఆర్ అన్నాడు. మరి మీసమున్న రోషగాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చేస్తారా ఈ కేసులో అనేది ప్రజలు ఎదురు చూస్తారు. రైట్ మీరు అడిగారు, ఓకే మీరు అడిగారు, దానికి సమాధానం చెప్తారు. రామ్మోహన్ రావు గారు, యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్,